ఇందాక చెప్తున్నట్టు ప్రొడ్యూసర్స్ అని, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, అది కూడా మా కంపెనీకి వచ్చి మా ద్వారా సినిమా తీసుకోవడానికి ప్రిపేర్ అయిన ప్రొడ్యూసర్స్కి విత్ రెస్పెక్ట్ అండ్ విత్ దర్ మనీ బ్యాక్ వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యేటట్టు అంతవరకు చూసుకుని గైడ్ చేసి దాన్ని రిలీజ్ చేయాలనేది మా ప్రయత్నం. సో చాలామంది ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు నా దగ్గరికి వచ్చి సినిమా చేయాలి మీతో అని వచ్చిన వాళ్ళు, నేను మార్కెట్ బాగున్నప్పుడు 2 టైంల్లోనూ ఒకే సలహా ఇచ్చాను. నా మార్కెట్ ఇంత, దీంట్లో చేయగలిగితే చేద్దాం, లేకపోతే వద్దండి, చేతులు కాల్చుకుంటారు, వెళ్ళిపోండి అని పంపించేస్తే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమాలు తీసుకుని చేతులు కాల్చుకుని, అంటే 10 ఉంగరాలతో వచ్చి 1 ఉంగరం కూడా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పులు లేకుండా కూడా. వాళ్ళందరినీ మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం, స్మాల్ బడ్జెట్లు చేసి పెద్ద హిట్లు చేద్దాం సినిమాలు. మనసు హార్ట్ ఉంటే చాలు, మంచి సినిమా తీయచ్చు అనేది నా నమ్మకం. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి, ఎస్పెషలీ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ అని చాలామంది ఉన్నారు, ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, బాగా తీయాలి సినిమాలు, నా పేరు ఉండాలి, నేను నిలబడాలి. ప్రొడ్యూసర్ అవ్వటం కూడా ఒక ఆర్ట్ అండి. వాళ్ళని నిలబెట్టాలని అక్కడ మనం యూఎస్లోను యూకేలో కూడా ఆఫీసులు ఓపెన్ చేస్తున్నామండి. ప్రాబ్లీ జూలైలో నేను వెళ్ళి యూఎస్లో ఓపెన్ చేస్తున్నాను, షికాగోలోను, డిట్రాయిట్లోను. సో దిస్ ఇస్ వరల్డ్ వైడ్ గ్లోబల్ సినిమా హబ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బయట ఉన్నప్పుడు చాలామంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దనే డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.